హలో ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా మనము టమాటో చట్నీ ఏ విధంగా చేయాలో చూద్దాము. డిఫరెంట్‌గా ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటుంది. చూసారుగా, నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పైన ఇలా ఈ తొక్కనంతా తీసేసుకోవాలి. ఇదంతా తీసి బాగా క్లీన్ చేసుకోవాలి. నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ విధంగా తీసుకొని బాగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా ఈ పైన ఈ తొక్కనంతా తీసేసుకొని దీనికి మిక్సీ కానీ ఇలా గ్రైండ్ చేయడం లాంటిది ఏం చేయకూడదు. మన చేతితోనే ఇలా ఈ విధంగా వాటర్ని అంతా కూడా ఈ విధంగా పిసికి బాగా కొంచెం మెత్తగా వచ్చేటట్టు, అంటే కచ్చపక్కగా వస్తుంది. ఆ విధంగానే చేసుకోవాలి. చూసారుగా, ఫైనల్గా నాకు ఈ విధంగా అయితే వచ్చింది. ఇందులో కారము, సరిపడా కారము మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. అందులో అలాగే కొద్దిగా ధనియాల పౌడరు, ఉప్పు అంతా యాడ్ చేసుకోవాలి. నేను ధనియా పౌడరు, ఉప్పు, కారము ఈ మూడింటిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ 3 యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని చేతితోనే బాగా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత చూసారుగా, ఒక 5 మినిట్స్ చాలు. ఒక 5 మినిట్స్ ఇలా రెస్ట్ అలా పక్కన ఉంచేసి ఇప్పుడు మనం ఇది 5 మినిట్స్ ఇలా తీసుకున్నాక తాలింపు వేసుకోవడమే. తాలింపులో కూడా ఓన్లీ నేను అన్ని పచ్చిమిర్చి అవి ఏమి వేయడం లేదు. కరివేపాకు, కొద్దిగా పోపు దినుసులు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మ్యాష్నంతా ఈ విధంగా యాడ్ చేసుకోవడమే. ఈ విధంగా చేసుకున్న ఈ టమాటో చట్నీని మనము ఉప్మాతో కానీ రవ్వతో కానీ వేడిగా వేసుకొని తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.